అంతే అండి 150. Hey, hi friends, welcome back to Verma Moto Vlogs. మీది ఇచ్చే రావడం ఫస్ట్ టైం బ్రో. ఇలాగా ఓకే. ఈ లొకేషనా? బా బ్రో డల్లా బల్లా బ్రో. యాక్చువల్గా నేను ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే చూస్తున్నారు కదా ఈ లొకేషన్స్ ఎంత బాగున్నాయో. అండ్ ఆల్సో ఇది విలేజ్ ఎక్కడంటే పాడేరు దగ్గరలో ఉన్న 12 మైల్ డ్రైవ్ విలేజ్. అంటే నేను ఈ విలేజ్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుందంటే కోనం డ్యామ్ అని ఒకటి ఉంటుంది. సో అది నేను విజిట్ చేయడానికి. చాలామంది అన్నారు ఈ లొకేషన్ చాలా బాగుంటుంది బ్రో ఒకసారి చూడండి అంటే. నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. బట్ నిజం చెప్తున్నాను, లొకేషన్ మాత్రం చాలా హైలైట్గా ఉంది. ఒకసారి మీరు విజిట్ చేయండి. ఎంత బాగుందో చూసారా? ఆ గ్రీనరీ, పచ్చని పొలాలు, ఎత్తైన కొండలు. మీరు ఎటు చూసినా చూడండి, మొత్తం అంతా గ్రీనే. అంతే బా. వాటర్ బ్రో, వాటర్ మళ్ళీ ఆన్ చేస్తాను. అబ్బా బ్రో అసలు ఎక్సలెంట్ ఉంది లొకేషన్. కూర్చోమంటారా? ఎక్కడ కూర్చోవాలి? సో కొంచెం 12 మైల్ డ్రైవ్ విలేజ్ దాటినండి. ఈ లొకేషన్ చాలా బాగుంది కదా అని చెప్పి కొన్ని పిక్చర్స్ వేసేసాను. చూడండి, ఎక్సలెంట్ వచ్చి చాలా బాగుంది. లొకేషన్ మాత్రం హైలైట్. ఒకసారి విజిట్ చేయండి. ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ ఎక్కడంటే దేవాపురం అనే ఒక ఊరు వస్తుంది. 12 మైల్ డ్రైవ్ నుంచి దేవాపురం విలేజ్. అక్కడ ఈ లొకేషన్ చూసాం. ఇగో ఇదే దేవాపురం. చాలా బాగుంది, ఎక్సలెంట్ అసలు. దేవాపురం బ్రో, దేవాపురం. ఈ రూట్లో అలాగా వెళ్తుంటే ఎంత బాగున్నదో తెలుసు అసలు. చూడండి, మొత్తం అంతా గ్రీనరీ, రోడ్డు ఒక్కటే కనిపిస్తుంది, ఎత్తైన కొండలు. చూడండి ఆ కొండలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి అసలు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇలా ఎంటర్ అయ్యేసరికి మాకు ఇక్కడ కొంచెం వర్షం పడింది, డ్రిజిలింగ్. అంటే చాలా లైట్గా పడింది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటున్నాను. ఒక్కసారి విజిట్ చేయండి. వర్త్ 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 అంతే. ఇంతకు మించి నేనేం చెప్పలేను. కొంచెం అలా ముందుకు రా, ఇదేదో ఊరు వచ్చింది, పేరు నాకు కరెక్ట్గా ఐడియా లేదు. చూసారా, ఇక్కడ పొలం ఊడుస్తున్నారు. అండ్ ఆల్సో చాలా అంటే చాలా బాగున్నాయి లొకేషన్స్. ఒకసారి అంటే నా పర్సనల్గా నేను చెప్తుంది ఏమంటే, ఆ టౌన్లో ఉండి 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 చిరాకు వచ్చిందబ్బా. ఒక్కసారి ఇటు రండి, ఇటు సైడ్ రండి, కానీ పాడు చేయకండి ఈ లొకేషన్స్ ఏదండి. చాలా బాగుంది అసలు, చాలా అంటే చాలా. సో కొంచెం అలా ముందుకు రాగానే ఇక్కడ ఒక ఊరు వచ్చింది, పూలబంద అని. ఈ ఊర్లోకి ఇలా ఎంటర్ అవ్వగానే ప్రతిరోజు ఇలాగే ఉంటుందంట. అంటే 24/7 ఫుల్ ఈదురుగాలు అంట. చూడండి ఎలా వేస్తున్నాయి గాళ్ళు అసలు. అంటే ఇది చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్లేస్ అయితే. అంటే కొన్ని లొకేషన్స్లోకి వెళ్ళాం అక్కడ ఫొటోస్ అవి తీయొద్దు అనేసారు ఈ ఊర్లో ఉన్న వాళ్ళు. సో అందుకే నేను మీకు ఏమీ చూపించలేకపోతున్నాను. బట్ ఒక్కసారి చాలు, ఇంకా ఒక్కసారి చూస్తే చాలు అనిపించేటట్టు ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, పొడవైన రోడ్లు. అసలు ఇక్కడికి రోడ్డు వచ్చిందంటే అసలు నిజంగా గ్రేట్. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్.
పూలబంద అనే ఒక ఊరు దాటగానే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ వస్తుంది చూడండి. ఈ వ్యూ పాయింట్ పేరు యూటర్న్ వ్యూ పాయింట్ అంట. ఎక్సలెంట్ అసలు. నేను పాడేరు అటు సైడ్ ఇలాంటి వ్యూ పాయింట్స్ చూసాను, కానీ నేను ఇక్కడ ఈ వ్యూ పాయింట్ ఉంటుంది నేనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత బాగుందంటే చూడండి మీరే ఒకసారి. చూసారా రోడ్ యూటర్న్. సో ఈ యూటర్న్ రావడం వల్ల ఈ ప్లేస్కి యూటర్న్ వ్యూ పాయింట్ అని వచ్చిందంట, పేరు పెట్టారంట. ఈ ఊరు వాళ్ళే పెట్టుకున్నారంట. చూడండి ఎత్తైన కొండలు, మొత్తం మీరు ఎటు చూసినా గ్రీనరీ, పచ్చని చెట్లు, చల్లగాలి. బట్ నైట్ టైం మనమైతే ఈ రూట్స్లో జర్నీ చేయలేం, కానీ వీళ్ళకి అలవాటు అంట. బట్ నడుచుకొని వెళ్ళిపోతారంట అబ్బా ఈ రూట్లో. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ యూటర్న్ వ్యూ పాయింట్ దగ్గర చాలాసేపు ఉన్నాం, వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం. కొంచెం అలా ముందుకి రాగానే చాలా వ్యూ పాయింట్స్ వచ్చాయి. అసలు నేను చాలా హవాక్ అయిపోయాను నిజంగా. చూస్తున్నారు కదా ఆ లొకేషన్స్, లాంగ్ నుంచి కూడా ఎంత బాగా అనిపిస్తున్నాయి అసలు. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్. చూడండి వెళ్తున్న కొద్దీ అలా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం గ్రీనరీ అలానే ఉంటుంది. చూసారా ఇదొక వ్యూ పాయింట్. అసలు చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. నాకు అవ్వలేదు అంటే లైట్ ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో అందుకు నేను ఇంకా ఇక స్టార్ట్ అయిపోదాం అని చెప్పి వచ్చేసాను. చూడండి ఎంత బాగా అసలు ఈ యూటర్న్స్ నిజంగా. ఇవి మనకి ఇప్పుడు 12 మైల్ రాయి దగ్గర నుంచి కోనం డ్యామ్కి వెళ్ళడానికి లొకేషను, ఈ రూట్ అంతా డౌన్ ఉందన్నమాట. అదే మీరు కోనం డ్యామ్ నుంచి 12 మైల్ రాయి రావాలంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేం మనం. అసలు చాలా దారుణం అన్నమాట. బైక్ నాకు తెలిసి ఎక్కలేదు. చూస్తున్నారు కదా లొకేషన్స్ ఎంత బాగున్నాయో. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అబ్బా, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. అంటే పాడేరులో నేను ఎలా ఎంజాయ్ చేస్తాను, సేమ్ యాస్టీస్ని అలాగే ఎంజాయ్ చేస్తాను. చూస్తున్నారు కదా రోడ్స్ ఎంత హైట్లో ఉన్నాయో. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలా దారుణంగా ఎక్కించాను బైక్ని. మొత్తం రెచ్చగొట్టి వదిలేసాను నా బైక్ని అయితే. చూడండి అసలు లొకేషన్స్ ఎంత బాగున్నాయో. అంటే యాక్చువల్గా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ ఎందుకు చేస్తున్నానంటే వీడియోని చాలా లెంత్ ఎక్కువ వచ్చింది అన్నమాట. నియర్లీ ఒక 1 hour వీడియో వచ్చింది. సో 1 hour వీడియో పోస్ట్ చేస్తే అసలు చూడడానికి చాలామందికి ఎంబారసింగ్గా ఉంటుంది కదా. సో అందుకు నేను లొకేషన్స్ని అయితే ఎక్కడ స్కిప్ చేయలేదు, అలా వెళ్ళిపోయాను ఇంకా. సో చూడండి పచ్చని పొలాలు, ఎక్కువ గ్రీనరీ చాలా ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను.
నేనైతే ఈ జర్నీలో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను బికాజ్ ఆఫ్ మా బ్రదర్ వల్ల. నేను ఒకసారి మా బ్రదర్కి హిడెన్ బ్రిడ్జ్ అని ఒక లొకేషన్కి తీసుకెళ్ళిన, ఆయన అయితే అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో నాకు ఈ సర్ప్రైజ్ ఉంది అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళారు. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ చారీ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి లొకేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి అంటున్నారు, చూడాలి. నేనైతే ఎప్పుడు షూట్ చేస్తాను, మా వ్యూవర్స్కి ఎప్పుడు నేను చూపిస్తాను. బాబా చూడండి అబ్బా ఎంత బాగున్నాయో లొకేషన్స్, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి మొత్తం అంతా కొండలు, మొత్తం అన్నీ కొండలే. చూస్తున్నారు కదా లొకేషన్స్ ఎంత బాగున్నాయో. ఒక్కసారి లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి లొకేషన్స్కి విజిట్ చేయాలి. సో నేను ఎందుకు చూపిస్తున్నానంటే చాలామందికి అవ్వదు కదా సో చూడడానికి. సో నేనైతే ఇలాంటివి చాలా ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ ఒక లొకేషన్ చూపిస్తాను చూడండి. అంటే యాక్చువల్ నాకు గోప్రోతో నేను క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, అంటే జూమ్ అవ్వట్లేదు. సో నా ఫోన్తో నేను క్యాప్చర్ చేశాను, చాలా బాగా వచ్చింది. చూపిస్తాను, ఒకసారి వెయిట్ చేయండి. లొకేషన్ అయితే పీక్ లెవెల్లో ఉందన్నమాట. ఎక్సలెంట్, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఫోన్లో ఎంత బాగా వస్తుందో లొకేషన్, మీకు జూమ్ చేసి చూపిస్తాను. అండ్ జూమ్ చేసి రికార్డ్ చేసాను కూడా, అది కూడా నేను వీడియో పెట్టాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదా కొండలు ఎంత బాగున్నాయి అసలు నిజంగా. మనకి ఇప్పుడు కమింగ్ వస్తున్న వర్షాకాలం అండ్ ఆల్సో మంచు కాలంలో అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది లొకేషన్స్. చూస్తున్నారా, ఇది లొకేషన్ పాయింట్. అసలు చూసుకొని ఇంక నెమ్మదిగా స్టార్ట్ అయిపోయాం, ఎందుకంటే కొంచెం ఇంకా ముందు చాలా లొకేషన్స్ ఉన్నాయన్నారు. సో నేను బ్రో కొంచెం అలాగ ఫొటోస్ తీసుకొని చూస్తున్నారు కదా. అంటే నేను ఇక్కడ ఎందుకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానంటే వీడియోని, ఆ లొకేషన్ చూసారు కదా, ఓన్లీ జస్ట్ ఆ రోడ్ ఒక్కటే మీకు అక్కడ అలా స్టిక్ అయి ఉన్నట్టు, మీ సైడ్ అటు ఇటు గ్రీనరీ మొత్తం ఫార్వర్డ్ అవుతున్నట్టు నాకు చాలా బాగా నచ్చింది అనమాట యాక్చువల్గా లొకేషన్. సో అందుకని నేను ఆ వీడియో అక్కడ ఫార్వర్డ్ చేశాను. నిజంగా వర్త్. ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయండి. నిజంగా లొకేషన్స్ ఎంత బాగున్నాయంటే నేనైతే నా మాటల్లో నేను చెప్పలేకపోతున్నాను. చూస్తున్నారు కదా, యాక్చువల్గా నా DJI Action 5 Pro కెమెరా ఏంటంటే మెగాపిక్సెల్ 40 మెగాపిక్సెల్ అయినా సరే మీకు ఆ 40 మెగాపిక్సెల్లో మీకు అంత బాగా లొకేషన్స్ క్యాప్చర్ చేస్తుందంటే చూడండి, వర్త్. నేను డబ్బులు పెట్టి కొనిన దానికి వర్త్. ఇక్కడ ఏంటంటే నేను చూసారు డౌన్, చూసారు ఎంత బాగుందో అసలు. అసలు అంటే చాలా యూటర్న్స్ వచ్చాయి. నేను డౌన్లో చాలా హ్యాపీగా తీసాను బండిని. అండ్ లొకేషన్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేశాను. అండ్ ఒక్కసారి జస్ట్ అందరూ చూడండి లొకేషన్స్ ఎంత బాగున్నాయో. మొత్తం స్టార్టింగ్ నుంచి అన్ని వరకు చూస్తున్నారు కదా వీడియో, మొత్తం అంతా గ్రీనరీ. మీకు ఎక్కడ ఈవెన్ ఎక్కడ కూడా మీకు గ్రీనరీ లేకుండా అయితే ఉండదు. మొత్తం చూసారు కదా, చెట్లు కూడా రోడ్ని కప్పేస్తున్నాయి, అంత బాగుంది లొకేషను. చూడండి ఈ లొకేషన్ అసలు హైలైట్, నాకైతే చాలా వచ్చింది పర్సనల్గా. నేను మళ్ళీ ఒకసారి విజిట్ చేస్తాను. ఓన్లీ ఆ లొకేషన్ ఒక్కటే ఫొటోస్ తీసి మీకు అప్లోడ్ చేస్తాను, కావాలంటే మీరు కమింగ్ వీడియోస్లో చూడండి. దూరేస్తాం అమ్మ బాబాయ్ స్పీడ్. మనం ఈ రూట్లో వస్తున్నప్పుడు ఆ డౌన్స్ చాలా జాగ్రత్తగా దిగాలి, ఎందుకంటే బైక్ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా రోడ్స్ అక్కడ చిన్న డ్యామేజెస్ ఉన్నాయి. బట్ అక్కడ చూస్తున్నారు కదా, లొకేషన్స్ అయితే పీక్స్. నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. అంటే ఎందుకు ఎలా చెప్తున్నానంటే వర్త్ అన్నట్టే ఉన్నాయి నిజంగా. ప్రతి లొకేషను హైలైట్ అనమాట. ఒకదానికి మించింది ఒకదానికి హైలైట్గా ఉన్నాయి అసలు నిజంగా. అలా కొంచెం ముందుకు రాగానే రాకోట అనే ఒక ఊరు వచ్చింది. ఇక్కడ కూడా లొకేషన్ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, చూపిస్తాను పదండి. నిజంగా వర్త్. అబ్బా నేనైతే అసలు నిజంగా చెప్తున్నాను కదా, ఎన్నిసార్లు వచ్చిందో నా నోట్లోంచి వర్త్ అని. అంత బాగున్నాయి అన్నమాట లొకేషన్స్, ఒకదానికి మించింది ఒకటి. ఈ యూటర్న్స్ కూడా చాలా బాగున్నాయి, కొండలు, చల్లగాలి, ఇదే ఆ వ్యూ పాయింట్.
బ్రో ఆ కొండను చూసారా, మనం ఇప్పుడు అటు నుంచి ఎలా వస్తుంటే మనం ముందుకు వస్తుంటే అది వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది నాకు. ఈ రాకోటా హిల్స్ వ్యూ పాయింట్ దగ్గర నా షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ నా దగ్గర డ్రోన్ అయితే లేదు. డ్రోన్ ఉంటే మాత్రం షూట్ అసలు ఎక్సలెంట్గా వచ్చేది. లొకేషన్ మాత్రం నా దగ్గర డ్రోన్ అయితే లేదు మీకు చూపించడానికి. సో వన్ డే చూపిస్తా మళ్ళీ మీకు ఈ లొకేషన్స్ అన్నీ చూపిస్తాను. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఒక రీజన్ ఉంది. నేను ఇలాంటి లొకేషన్స్ ఇప్పటి వరకు షూట్ చేయలేదు అండ్ నేను కూడా ఎప్పుడు విజిట్ చేయలేదు. సో చూసుకోండి, ఇంకా ప్రతి లొకేషన్ హైలైట్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ నుంచి, లాంగ్ వీడియోస్. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ముందుకు వెళ్ళే కొద్దీ చాలా లొకేషన్స్ వస్తాయి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. అలాంటి లొకేషన్స్ చూపిస్తాను నేను. అండ్ నెక్స్ట్ కూసర్లపాలెం అనే ఒక విలేజ్ వస్తుంది. ఇక్కడ లొకేషన్ ఒకటి చూపిస్తాను చూడండి. అంటే ఎలా ఉంటుందంటే ఒక ల్యాండ్స్కేప్లో తాటి చెట్లు అవి ఉంటుంది. లైక్ ఇలాంటి లొకేషను సాంగ్ షూట్స్కి అలా బాగా పనికి వస్తాయి. అదని చూపిస్తాను. అండ్ ఈ మోరోవర్ ఈ ఊరు నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఏవో సంథింగ్ స్పెషల్ ఏదో రెడీ చేస్తారంట, అంటే ఐటెం ఒకటి. అది ఏంటనేది నేను ఐడియా లేదు, పేరు మర్చిపోయాను. చెప్పాను కదా లొకేషను తాటి చెట్లు ఉండి కొండల బ్యాక్ సైడ్ ఉంటుందని. ఇదే ఆ లొకేషన్ చూడండి. చూశారు కదా లొకేషన్ ఎంత బాగుందో. సో ఇలాగా లొకేషన్స్ చాలా ఉన్నాయి, బట్ నేను ఎందుకు అప్పుడు నాకు మొబైల్లో ఛార్జింగ్ లేక నేను షూట్ చేయలేదు. బట్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు గ్రీనరీ ఇలానే ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి, ఓకేనా? అంటే నేను చెప్తున్నాను కాదు, కానీ ఒకసారి మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది హౌ ద వ్యూ పాయింట్ ఈస్. అబ్బా మనం ముందుకు వెళ్తుంటే అది అంత వెనక్కి వెళ్ళిపోతున్నట్టు ఫీలింగ్ వస్తుంది బ్రో. చూశారు కదా నా మాటలోనే వ్యూ పాయింట్ గురించి ఎంత ఎక్సైటెడ్గా చెప్తున్నాను. యాక్చువల్గా ఈ వ్యూ పాయింట్ ఎక్కడో కాదండి, నేను ఎండ్ ఆఫ్ ద వీడియోకి వచ్చేసాను. సో ఈ వ్యూ పాయింట్ కోనం డ్యామ్ దగ్గర. సో మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ నెక్స్ట్ లాంగ్ వీడియోలో మీకు ఖచ్చితంగా కోనం డ్యామ్ మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను, ఓకేనా? అంటిల్ దెన్ బాయ్, సీ యూ. ప్లీజ్ డూ ఫాలో వర్మ మోటో బ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయ్యండి. బాయ్.